నేను మిమ్మల్ని చదివించను కానీ సింపుల్గా ఒక్క నిమిషంలో అక్కడ జరిగిన సన్నివేశాన్ని నేను చెప్తాను. చాలా యేసు ప్రభు ఆ దినాల్లో ఆయన పరిచర్య చేయడానికి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ కూడా చాలా మంది జనాలు సమూహముగా కూడిపోయేవారు. ఎక్కువ జనాలు యేసు ప్రభు చుట్టూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అనే ఒక వ్యక్తి అందరినీ దాటుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయి నమస్కరించి మ్రొక్కి, ప్రభువా, నా కూతురు 12 సంవత్సరాలు వయసు కలిగిన నా కూతురు మరణ పడకల మీద ఉంది, చావడానికి సిద్ధంగా ఉంది. నువ్వు మా ఇంటికి వచ్చి నీ చెయ్యి నా బిడ్డ మీద వేస్తే బాగుపడతాది అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత సరే నేను వస్తాను అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్పిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి ఆయన ఆగుతాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన చుట్టూ జనాలు ఉంటారు. అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. స్త్రీ వచ్చిన తర్వాత 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ అక్కడ ఆ జన సమూహంలో యేసుప్రభు వస్త్రాన్ని పట్టుకుని స్వస్థపరచబడుతుంది. అప్పుడు యేసుప్రభు అడుగుతారు, ఇదేంటిది, నేను యాయిరు అనే ఆ వ్యక్తి ఇంటికి వెళ్తున్నాను, ఇక్కడ నన్ను ఎవరో ముట్టుకున్నారు, నా ప్రభావము నాలో నుంచి బయటికి వెళ్ళిందని చెప్పేసి యేసుప్రభు చెప్తారు. చెప్పిన తర్వాత అక్కడ శిష్యులు అంటుంటారు, అదేంటి ప్రభువా, నీ చుట్టూ చాలా మంది ఉన్నారు, చాలా మంది నీ మీద పడుతున్నారు, చాలా మంది నిన్ను ముట్టుకుంటున్నారు, చాలా మంది నువ్వు ముట్టుకుంటున్నావు, అందరూ కూడా జనాలు ఉన్నారు, ఎవరు తగిలారంటే ఎవరిని చెప్పగలదు అని అడిగితే యేసుప్రభు వారు అంటారు, కాదు కాదు, ఆ స్పర్శ మామూలు స్పర్శ కాదు, ఆ స్పర్శ నాలో ఉన్న ప్రభావాన్ని లాగేసుకుంది, ఆ స్పర్శ నాలో ఉన్న స్వస్థతను ఆమె లాగేసుకుంది. ఎవరో ఉన్నారని చెప్తే భయపడుతూ ఎదురుకొచ్చి, అయ్యా, మిమ్మల్ని ముట్టుకున్న ఆ స్త్రీని నేనే అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఒప్పుకుంటుంది. ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి, ఎందుకు ముట్టుకున్నావంటే 12 సంవత్సరాల నుంచి నేను రక్తస్రావంతో బాధపడుతున్నాను, ఎన్నో వైద్యుల దగ్గరికి తిరిగాను, నా ఆ పరిస్థితిని ఎవరు మార్చలేకపోయారు, నాకు ఎవరు కూడా ఆరోగ్యం ఇవ్వలేకపోయారు, కనుక విశ్వాసంతో మీ వస్త్రతెముకు నేను ముట్టుకున్నాను, నేను స్వస్థపరచబడ్డానని చెప్తుంది. అయిపోయిన తర్వాత ఆమె స్వస్థపరచబడిపోతుంది. పడిపోయిన తర్వాత యాయిరు అనే ఇంటికి యేసుప్రభు వెళ్తారు. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుమార్తె వెళ్తూ ఉండగానే ఆయన ఆ యాయిరు అధికారి యొక్క ఇంటి పనివారు వచ్చి ఆ శిష్యులు వచ్చి చెప్తారు, అయ్యా, బోధకుని నీవు శ్రమ పెట్టవద్దు, నీ కూతురు చచ్చిపోయింది. ఏంటి, బోధకుని నువ్వు శ్రమ పెట్టొద్దు, నీ కూతురు చచ్చిపోయింది అని చెప్పి చెప్తే, అయినా కూడా ఆయన విశ్వాసం నుంచి యేసుప్రభుని ఇంటికి తీసుకెళ్తారు. యేసుప్రభు ఆ చిన్న బిడ్డను ముట్టుకోగానే ఆమె వెంటనే స్వస్థపరచబడుతుంది. ఇది ఈ యొక్క పాఠ్య భాగంలో ఉన్న సారాంశము. అయితే ఎందుకు నేను ఈ యొక్క యాయిరు గురించి చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. మన సాక్ష్యం చెప్పిన సేవకులు స్వస్థపరచబడ్డారు, క్యాన్సర్ అనే వ్యాధి నుంచి స్వస్థపరచబడ్డారు. ఆయనకి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, అయినా దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే యాయిరు అనే వ్యక్తి సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరం అంటే తెలుసా అండి మీకు? ఇప్పటిలాగా మనకలాగా వీధికి ఒక మందిరము, లేదంటే పేటకు ఒక మందిరము, స్ట్రీట్కి ఒక మందిరం, ఒక గ్రామానికి వచ్చి 10 మందిరాలు అట్లా ఉండేవి కాదనమాట. అసలు ముందు స్టార్టింగ్ మందిరాలే ఉండేవి కాదు. వాళ్ళు చెట్టు కింద, పుట్ట కింద, గృహంలో అక్కడెక్కడ ఆరాధన చేసుకునేవారు. ఆ తర్వాత సమాజ మందిరపు యెరూషలేములో నిర్మించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడానికి లేదు, మనం ఇష్టం వచ్చినట్టు మందిరంలోకి రావడానికి లేదు. ఇప్పుడైతే మనం వచ్చేస్తాం, ఏ భక్తి ఏ భయం లేకుండా మందిరంలో చాలా సింపుల్ గా మనం తిరిగేస్తూ ఉంటాం. కాదు, మందిరం పరిస్థితి ఇది కాదండి. మన ప్రార్థన నిబంధన గ్రంథంలో మందిరాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మందిరము చాలా భయంకరమైనది అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అవును, దేవుని మందిరము చాలా భయంకరమైనది. అలాంటి పరిస్థితుల్లో సమాజ మందిరం అని ఉండేది. సమాజం అంటే జనాలందరూ కూడుకుని అక్కడ వాక్యం ధ్యానించడము, నేర్చుకోవడము, దేవుని గురించి తెలుసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతుండేవి అన్న. ఆ సమాజ మందిరపు ఒక బిల్డింగ్ కి ఈయన ఒక మెయింటెనెన్స్ అనమాట, అడ్మినిస్ట్రేషన్ చేసేవారు. ఈ యాయిరు అనే ఆ వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చేసేవారు. అట్లానే వర్షిప్ కి అక్కడ జరిగే ఆరాధనకు సూపర్వైజర్ ఆయన యాయిరు అనే వ్యక్తి. అయితే ఇతను ఎన్నుకుంది ఆ మందిరంలో ఉన్న పెద్దలు కాదు, కానీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఈ యాయిరు అనే ఆ అధికారిని ఎన్నుకుని వాళ్ళ మీద అధికారిగా ఉండడానికి ప్రజలే ఆయన్ని నిర్మించుకున్నారు. నిర్మించుకున్న తర్వాత జరిగిన వాస్తవం ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలను కూడా సమదృక్పథ సువార్తలు అంటారు. ఏంటండి సమదృక్పథ సువార్తలు అంటే 3 సువార్తల్లో ఉన్న విషయాలు ఒకటే,
కానీ రాసిన సందర్భాలు వేరే, రాసిన సమయం వేరే, కానీ విషయము రాసిన పదాలు మారొచ్చు, కానీ అక్కడ వచ్చే కంక్లూజన్ మాత్రం ఒకటే. ఈ యాయిరు అనే ఈ యొక్క జరిగిన ఈ పరిస్థితి గురించి ముగ్గురు భక్తులు కూడా రాశారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు కూడా రాశారు. అయితే లూకా సువార్తలో మనకి కొంచెం క్లారిటీగా మనకు కనబడుతుంది. ఈ రోజు యాయిరు అనే ఒక అధికారిలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. దేవుడు ఈ యొక్క యాయిరు అనే వ్యక్తిలో నుంచి మనకు దేవుడు ఏం పాఠాలు నేర్పిస్తాడు, ఆయనలో ఉన్న మంచి గుణ లక్షణాలు ఏమిటి, అవి కొన్ని మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ఒకసారి చదువుతారా? నాకు 41వ వచనం నుండి చదవండి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి, చాలండి, యేసు పాదముల మీద పడి, యాయిరు అనే మాటకు వెలిగింపబడినవాడు అని అర్థము. ఏంటండి? యాయిరు అనే మాటకు వెలిగింపబడినవాడు అని అర్థము. బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నలుగురు యాయిరులు ఉన్నారండి. ఏంటి? యాయిరు పేరు కలిగిన వ్యక్తులు నలుగురు ఉన్నారు. ద్వితీయోపదేశకాండంలో మనష్షే కుమారుని పేరు యాయిరు. అట్లానే న్యాయాధిపతుల గ్రంథములో ఇజ్రాయెల్ను పరిపాలించిన న్యాయాధిపతి పేరు కూడా, ఒక న్యాయాధిపతి పేరు యాయిరు. అట్లానే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దినవృత్తాంతాల గ్రంథంలో కూడా సెగూబు కుమారుడైన అతని పేరు కూడా యాయిరే. ఎంతమంది యాయిర్ల గురించి చెప్పుకున్నాం? ముగ్గురు యాయిర్లు. 4వ యాయిర్ వచ్చేసరికి ఈ లూకా సువార్తలో ఉన్న వ్యక్తి అనమాట. బైబిల్ గ్రంథంలో మొత్తానికి నలుగురు యాయిర్లు మనకి కనబడుతూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. యాయిరు అనే మాటకు ఏమని చెప్పాను నేను? వెలిగింపబడినవాడు. ఎవరి చేత వెలిగించబడ్డాడు తెలుసా? యేసు ప్రభు చేత వెలిగించబడినాడు. మన జీవితాల్లో కూడా మంచి మంచి పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో కూడా అర్థవంతమైన పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో కూడా గొప్ప గొప్ప భక్తుల పేర్లు మనం పెట్టుకుంటాం. కానీ పేరుకు తగ్గ జీవితం చాలా మంది జీవితాల్లో ఉండనే ఉండదు. ఇక్కడ యాయిరు అనే మాటకు వెలిగింపబడినవాడు అని అర్థము. ఎవరి చేత వెలిగించబడ్డాడు అంటే యేసయ్య చేత వెలిగించబడినవాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే వెలిగించబడతాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన వెలిగిస్తాడు. ఏ చీకటి పరిస్థితుల్లో నీ ఉన్నా, ఎటువంటి అనారోగ్యకరమైన పరిస్థితుల్లో నీ ఉన్నా, అప్పుల బాధలో నీ ఉన్నా, ఇంకా ఎవరూ రక్షించలేరు, మరణ పడకలో నీ ఉన్నా, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ చరణంలో ఒక మాట ఉంటుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు కలుగదు. గాఢాంధకారపు లోయలలో మనము సంచరించము కానీ దేవుడు మనల్ని సంచరింపజేయడు. కానీ మనమే ఆ పరిస్థితిలో కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. చీకటిమైన పరిస్థితుల్లోకి, అనారోగ్యకరమైన పరిస్థితుల్లోకి, అప్పులనే పరిస్థితుల్లోకి, ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లోకి మనమే కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. అలాంటి వెళ్తున్న పరిస్థితుల్లో కూడా నిజంగా నువ్వు నీ పరిస్థితి ఏదైనా కూడా యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీ జీవితాన్ని వెలిగించడానికి యేసయ్య ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాయిరు అనే వ్యక్తి కుటుంబంలో ఆయనకి డబ్బు కొదువలేదు, అధికారం కొదువలేదు, ఆయనకి గౌరవం కొదువలేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఆయన కుటుంబంలోనికి ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే 12 సంవత్సరాలు తన కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధముగా ఉన్నది. సిద్ధముగా ఉన్న పరిస్థితుల్లో యాయిరు గారు ఏం చేశారో తెలుసా? మీరు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఒక్క వచనమే చదవండి. 18వ అధ్యాయం. చాలండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది? అధికారి వచ్చి మ్రొక్కి. ఈ రెండు మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వచ్చి మ్రొక్కి. అట్లానే మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. చాలండి, చాలండి. మీరు మత్తయి సువార్తలో మొట్టమొదటి ఏమన్నారు? వచ్చి మ్రొక్కి. మార్కు సువార్తలో ఏముంది? వచ్చి చూచి మ్రొక్కి, పాదముల మీద పడి. అలాగే లూకా సువార్తలో ఇప్పుడు చదివారు కదా, 8వ అధ్యాయం 40 వచనం ఒకసారి చదవండి మళ్ళా. యేసు పాదములు, చాలండి, వచ్చి యేసు పాదముల మీద పడి. ఈ 3 సువార్తల్లో ఈ 3 సందర్భాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటి మత్తయి సువార్తలో వచ్చి
మ్రొక్కి. మార్కు సువార్తలో వచ్చి చూచి పాదముల మీద పడి. లూకా సువార్తలో ఏముంది? వచ్చి పాదముల మీద పడి. ఈ మూడు కనుక మీరు ఫిల్టర్ చేస్తే అక్కడ మీకు కనిపించేది తెలుసా? చూచాడు, వచ్చాడు, మ్రొక్కాడు. ఏంటి నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? చూచాడు, వచ్చాడు, మ్రొక్కాడు. యాయీరు అనే వ్యక్తి ఎవరిని చూచాడు? యేసు ప్రభుని చూశాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరిని మ్రొక్కాడు? యేసు ప్రభుకు మొక్కాడు. మన జీవితాల్లో కూడా యేసు ప్రభుని చూడాలన్న ఆశ మన జీవితాల్లో ఉంటే మన జీవితం మారిపోతుంది. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి, చదవక్కర్లేదండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసు ప్రభుని చూడాలని ఆశపడతారు. ఎవరో చెప్పగలరా? జక్కయ్య. జక్కయ్య యేసు ప్రభుతో మాట్లాడాలనుకోడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకోడు, యేసు ప్రభుతో ఏదో సంభాషించాలని ఆశపడ్డు. కానీ ఆయనకున్న కోరిక ఏంటంటే యేసు ప్రభువును నేను చూడాలి. ఆయన జక్కయ్య మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్ అన్నది ఇంగ్లీష్లో. అంటే పన్నులు వసూలు చేసే వ్యక్తి. ఆయన సమాజంలో చాలా ధనవంతుడు, చాలా గౌరవవంతుడు, సమాజంలో కొన్ని పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, యేసు ప్రభు ఏ అద్భుతాలు చేస్తున్నాడు విన్నాడు. విన్న తర్వాత యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. ఆశపడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక, యేసు ప్రభు చుట్టూ ఎప్పుడూ కూడా చాలా మంది క్రౌడ్, చాలా మంది జనాలు ఆయన చుట్టూ ఉండేవారు. కానీ చూడడానికి సాధ్యపడలేదు. సాధ్యపడనప్పుడు ఏం చేశాడో తెలుసా? పక్కనున్న మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూశాడంట. చూడగానే ఆయన చూపు యేసు ప్రభుని ఆకర్షించింది. ఏంటంట? జక్కయ్య చూపు యేసు ప్రభుని జక్కయ్య చూసేలాగా చేసింది. మనము కూడా మన చూపు ఎలా ఉందని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. ఎలా చూస్తున్నాం మనం? మన చూపు, కొంతమంది అంటారు, ఒరే ఆడి చూపు మంచిది కదరా, ఒరే ఆమె చూపు మంచిది కదరా, ఆమె చూపు నీ మీద పడితే నాశనం అయిపోతురా, ఆడి చూపు నీ మీద పడిందంటే మన కుటుంబం కాలిపోద్దురా. అంటే వాడి చూపులో విషపు చూపు ఉంటుంది, వాడి చూపులో కోపం చూపు ఉంటుంది, వాళ్ళ చూపులో ఎవరో నాశనం అయిపోవాలని చూపులు మనం చూస్తూ ఉంటాం. నీ కళ్ళు నీ దేహానికి దీపం ఏదంట? నీ కన్నే. నీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. నీ కన్నులు దేవుని చూడాలి. నీ కన్నులు దేవుని మందిరాన్ని చూడాలి. నీ కన్నులు దేవుని మహిమను చూడాలి. నీ కన్నులు దేవుణ్ణే చూసేలాగా ఉండాలి. ఆ ఆశ నీలో ఉంటే నువ్వు చూసే చూపు దేవుణ్ణి నీ వైపు చూసేలాగా చేస్తుంది అనమాట. జక్కయ్య కూడా ఏమీ ఆశపడలే. యేసయ్యను చూస్తే చాలనుకున్నాడు. ఆ ఆశతోనే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక సమస్య ఎదురైంది. చూడడానికి లేదు, పరిస్థితులు బాగాలేవు అక్కడ. ఏమనుకోవాలి? సర్లే యేసు ప్రభు ఎక్కడే తిరుగుతాడు కదా, ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడైనా ఒకసారి వెళ్ళేసి మళ్ళా వద్దామని చెప్పేసి వెళ్ళిపోతే యేసు ప్రభుని చూడడం, యేసు ప్రభు ఆయన ఇంటికి రాడు, జక్కయ్య ఇంటికి రక్షణ రానే రాదు. కానీ అక్కడ పరిస్థితులను ఎదిరించి తన గౌరవాన్ని, తనకున్న పేరు ప్రఖ్యాతల్ని, వయసులో కూడా పెద్దోడయ్యాడు జక్కయ్య, అవన్నీ పక్కన పెట్టేసి చిన్న పిల్లోడులాగా మేడు చెట్టు ఎక్కేశాడు. ఆయన చూపు యేసయ్యను త్రిప్పేసింది. యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చాడు. యేసయ్య జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్య ఇంటికి ఏమొచ్చేసింది? రక్షణ వచ్చింది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. యాయీరు కూడా ఏం చేశాడు? యేసు ప్రభుని చూచాడు. మన జీవితంలో వేటిని చూస్తున్నాం మనం? మన జీవితంలో మనం మన కన్నులతో వేటిని చూస్తున్నాం? నీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, నీ అవయవాలు ఎలా ఉండాలంట? నీతి సాధనాలుగా అవి ఉపయోగపడాలంట. ఎలా ఉపయోగిస్తున్నాం మన అవయవాలను? ఎలా చూస్తున్నాం మన కన్నులతో? మన కన్నులు పరిశుద్ధంగా ఉంటే మనం కూడా పరిశుద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఈ ఒక్క మాట జ్ఞాపకం వేసుకోండి, మీ కన్నులు విశ్వాసి అయినా మనందరి కళ్ళు కూడా ఎవరిని చూసేలా ఉండాలి తెలుసా? యేసు ప్రభువును చూసేలాగా ఉండాలి. ఆయన వాక్యాన్ని చూసేలాగా ఉండాలి. ఆయన సిలువను చూసేలాగా ఉండాలి. త్వరలో రాబోతున్న రారాజు కోసం ఎదురు చూసే కన్నులుగా మన కన్నులు ఉండాలి. అలాగే రెండో పాయింట్ ఏంటండి? చూసిన వ్యక్తి ఏం చేశాడంట? వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడంట. చూస్తే ఒక విషయం చెప్పనా మీకు? యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. జస్ట్ నువ్వు చూడాలన్న ఆశ నీకుంటే, ఆ కన్నులు యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటే యేసు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక విషయం ఏంటంటే తెలుసా మీకు? యేసు ప్రభు మన దగ్గరికి రావాలంటే ముందు మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాయీరు కూడా అదే చేశాడు అనమాట. చూచాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడంట? మ్రొక్కి. చాలా మీరు ఈ మూడు స్వార్థలో కూడా చదివితే ఒకసారి మ్రొక్కి అని ఉంటుంది, ఒకసారి పాదముల మీద పడ్డాడు అని ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో చూస్తే ఫెల్ట్ ఆన్ జీసస్ ఫీట్ అని ఉంటుంది అనమాట. అంటే యేసు ప్రభు పాదాలపై పడిపోయారంట. మీ జీవితాల్లో ఎప్పుడైనా ఎవరైనా కాళ్ళు పట్టుకున్నారండి?
ఒక్కసారైనా ఎవరైనా నేను పలానా విషయం గురించి పలానా వాళ్ళు కాళ్ళు పట్టుకున్నానండి ఎప్పుడైనా? నేను ఒకసారి చూశాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఒక ముసలావిడ కొడుకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే డాక్టర్ గారు చెప్పేశాడు, ఇంకా నీ కొడుకు బ్రతకడు, అయిపోయింది పరిస్థితి, నువ్వు చేతులు ఎత్తే, నువ్వు ఎంత డబ్బు కట్టినా ఏం చేసినా పని తీసుకెళ్ళిపో, ఇక్కడ వద్దు, నా వల్ల అవ్వదని చేతులు ఎత్తేయాడు. అప్పుడు ఆ ముసలావిడ ఏం చేసిందో తెలుసా? డాక్టర్ గారు పాదాల మీద పడిపోయి ఆయన కాళ్ళు పట్టుకుని వదులుతలేదు. బావా నువ్వే బ్రతికించాలి, నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరో లేరు, మొత్తం నాకున్నదంతా రాసేస్తాను, నాకున్నగా ఒక్కగానొక్క కొడుకు, నా జీవితం ఇంక లేదు, నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు అని ఇక చచ్చిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయి మొత్తం నా దిక్కు ఇంక ఎవరు లేరు, నువ్వే దిక్కని ఆ డాక్టర్ గారు కాల్ పడేసుకుందంట. ఇక్కడ సమాజ మందిరపు అధికారి కూడా అదే చేశాడు. ఏం చేశాడు తెలుసా? నా కూతురు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, నా అధికారం నా కూతురిని కాపాడలేదు, నాకున్న డబ్బు నా కూతురిని కాపాడలేదు, నాకున్న బంధుమిత్రులు నా కూతురిని కాపాడలేదు, ఎవరైనా కాపాడగలిగిన వ్యక్తి దేవుడు ఉన్నారంటే నువ్వు ఒక్కడవే, నువ్వు తప్ప నాకు ఎవరు లేరని చెప్పేసి యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి పాదాలు పట్టుకుని వదులుతలేదని ఆయన చేసిన 3 పనులు అన్నమాట. అట్లానే మీరు జాగ్రత్తగా మీరు చదివితే, మీరు జాగ్రత్తగా ఒక్కొక్క వచ్చిన మనం చదువుకుంటూ వెళ్దాం. మీకు త్వరగా నేను క్లుప్తంగా ముగించడానికి నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా చదవాలి. ఒకసారి చదవండి. సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్క కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలు కొనెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యాయిరు నమ్మకము, విశ్వాసము. ఆయన విశ్వాసంతో పలికిన మాట ఏంటో తెలుసా? నువ్వు నా ఇంటికి రా, జస్ట్ వచ్చి నీ చెయ్య నా కూతురు మీద పెట్టు, నా కూతురు బ్రతికేస్తుంది, నా కూతురు బాగుపడుతుంది అని చెప్పాడు అనమాట. అట్లానే 2వ పాయింట్ మనం చూస్తే యేసు పాదముల మీద యాయిరు పడ్డాడనమాట. అంటే తన జీవితంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే తగ్గింపు జీవితం. ఏంటి యాయిరు గారికి ఉన్న క్వాలిటీ ఏంటండి? తగ్గింపు జీవితం. ఆయన ఒక అధికారే, ఆయన ఒక పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తే, ఆయన డబ్బున్న వ్యక్తే. కానీ యేసు పాదముల మీద పడడానికి, యేసు ప్రభును ఆరాధించడానికి, యేసు ప్రభు దగ్గరికి రావడానికి, యేసు ప్రభును చూడడానికి, యేసు ప్రభును బ్రతిమాలుకోవడానికి తన అధికారం అడ్డు రాలేదు, తన పేరు ప్రఖ్యాతలు అడ్డు రాలేదు, తనకున్న బంధువులు అడ్డు రాలేదు, తన భార్య పిల్లలు అడ్డు రాలేదు. దేన్ని లెక్క చేయకుండా ఏం చేశాడంట? యేసు పాదముల మీద పడిపోయాడు. మనము కూడా ఏంటంట? ఒక విశ్వాసైన మన జీవితాల్లో కూడా తగ్గింపు స్వభావం ఉండాలి. కొంతమంది ఉంటారండి. ఒకరోజు మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి మంచిగా సూటు వేసుకున్నాడంట, మంచిగా నీట్గా రెడీ అయ్యారు, చాలా మంచి బిజినెస్ మ్యాన్. ఆయన సడన్గా ఆయన ఉద్యోగం పోయిందంట. పోయేసరికి వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? మందిరానికి వెళ్తాడు, చాలా మంచి విశ్వాసి. ఒక మంచి కారులో వచ్చి చర్చ్ పార్కింగ్ లో కారు పార్క్ చేసి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందాం, నా ఉద్యోగం పోయింది కదా అని చెప్పి చాలా దిగులుగా వస్తున్నాడంట. వచ్చేసరికి చర్చ్ పార్కింగ్ లో ఇంకా పెద్ద కారు, ఆయన మంచి కారు వేసుకొచ్చాడు, ఆయనకంటే కాస్ట్లీ కారు అక్కడ ఉందంట. 2 ఫోటోల్లో కారు దగ్గర దిగేసి చాలా మంచి కారు అని చెప్పేసి మందిరంలోకి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఒక ఆవిడి మొత్తం ఆవిడకున్న మొత్తం డ్రెస్ అంతా కూడా పైకి ఇలా మడత పెట్టేసి ఒక మాఫ్ స్టిక్ పట్టుకుని మందిరం అంతా మాఫ్ పెడుతుందంట. మాఫ్ పెట్టేసరికి ఈయన షూ వేసుకుంటూ నడుచుకుంటూ, అంటే మనం ఇక్కడ చెప్పులు బయట విడిచి వస్తాం కానీ ఫారిన్ కంట్రీస్ లో అట్లా ఇట్లా వాళ్ళ మందిరాలకు కూడా షూ వేసుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ మందిరంలోకి ఆయన షూ వేసుకుంటూ వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్ళేసరికి ఆ ఫ్లోరింగ్ చాలా నీట్ గా ఉందేమో, ఈయన షూ మరకలు పడుతూ ఉన్నాయంట. ఆవిడ అందంట, అయ్యా మీ షూ మార్కులు పడుతున్నాయి కదా, కొంచెం అట్లా వెళ్ళి విప్పేసుకుని రండి అంటే ఆయన వెళ్ళాడు, షూ బయట విప్పేశాడు, మళ్ళీ వచ్చాడు. అది మళ్ళా ఆయన ఏదైతే తొక్కేశాడో అది మళ్ళా ఆవిడ క్లీన్ చేసిందంట. క్లీన్ చేసిన తర్వాత పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడు. ఆ ప్రార్థన చేయించుకోవడము ఈవిడ విందంట. విన్న తర్వాత ఈయన ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడు కారు దగ్గరికి. ఆవిడ కంగారుగా పరిగెట్టుకొచ్చి, అయ్యా ఒక విజిటింగ్ కార్డు ఆయనకి ఇచ్చి, ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఇస్తున్నాను మీకు, రేపొద్దున ఈ అడ్రస్కి రండి, మీకు ఉద్యోగం పోయిందని నేను విన్నాను కదా, మీరు కూడా ఈ సంఘస్థులే కదా, నేను మీకు హెల్ప్ చేస్తాను, ఈ అడ్రస్కి రండి అని చెప్పేసి ఆ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయిందంట. ఈయన పట్టించుకోలేదంట. పట్టించుకోకుండా ఈవిడే తుడుచుకుంటుంది, ఈవిడే చర్చ్ క్లీన్ చేస్తుంది, చూడడానికి ఏమో ఏదో పేదరాల్లో ఉంది, నాకేం ఉద్యోగం ఇస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయేసరికి తెల్లారి ఆలోచిస్తున్నాడు నైట్ పడుకుని, సరే ఏదో దేవుడు నాకు వెంటనే ప్రార్థన చేశాడు, దేవుడు వెంటనే నా ప్రార్థన విన్నాడు కదా, సరే వెళ్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళాడంట. ఒక పెద్ద ఆఫీస్ అంట, ఒక 10-12 ఫ్లోర్స్ బిల్డింగ్ అంట.
వెళ్ళేసరికి లిఫ్ట్లో పైకి వెళ్ళాడు. వెంటనే కాలింగ్ బెల్ కొట్టి ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. ఆ ఆఫీస్ చైర్లో ఎవరైతే మందిరంలో ఆ మాప్ స్టిక్ పట్టుకుని అంతా శుభ్రం చేసిందో ఆవిడ కూర్చొని ఉందంట. వెంటనే నీకు ఆశ్చర్యపడ్డాడంట. కింద పార్కింగ్ లో చూస్తే ఆయన మందిరం దగ్గర ఏ కారు దగ్గర అయితే ఫోటోలు దిగాడో ఆ కారు పార్కింగ్ లో ఉందంట. ఇదేంటి ఈ కారు ఎక్కడ ఉందని చెప్పేసి ఆయన అనుకుని పైకి వెళ్ళి చూసేసరికి ఆ సీట్ లో ఆవిడ కూర్చుందంట. వెళ్ళేసరికి వెంటనే అడిగిందంట, అమ్మా మీరెవరు, నాకెందుకు సహాయం చేయాలనుకుంటారంటే, బాబు ఇప్పుడు నువ్వు చూసావు కదా ఈ కంపెనీ మొత్తం నాదే, ఈ కంపెనీకి ఓనర్ నేనే, నీకే నేను ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అర్థమైందండి మీకు ఇందులో? అంటే ఒక కంపెనీకే సిఇఓ, ఒక కంపెనీకి అధికారి అయ్యుండి, ఒక కంపెనీ ఓనర్ అయ్యుండి ఏం చేస్తుందని తగ్గించుకుని మందిరంలో పనిచేస్తుందండి. పరిచర్య, తగ్గింపు స్వభావం మన జీవితంలో ఉండాలి. మీ ఇంటి దగ్గర మీరు పని చేస్తారో లేదు తెలీదు, మీరు నమ్ముతారో నమ్మరా. నాకు ఇక్కడి నుంచి నేను ఒక 5 నెలలు అవుతుంది హైదరాబాద్ వెళ్ళేసరికి కనీసం నాకు ఎలక్ట్రికల్ కుక్కర్లో రైస్ పెట్టడం కూడా రాదండి. ఎలక్ట్రికల్ కుక్కర్లో రైస్ ఎలా పెట్టాలో కూడా తెలియదు నాకు. అక్కడ ఒక తమ్ముడు నేర్పించాడు నాకు. అలాంటిది అసలు వంట అనేది, రైస్ వండుకోవడం అసలు ఏమి తెలియదు నాకు. టీ పెట్టడం కూడా రాదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక అన్న ఛాయ్ పెట్టమంటే యూట్యూబ్లో చూసి ఛాయ్ పెట్టాను. నమ్మరు మీరు, నిజం వాస్తవం చెప్తున్నాను. నేను అసలు ఏమీ తెలియదు నాకు. అలాంటిది ఎలా అయినా నేను వంట నేర్చుకోవాలని చెప్పేసి యూట్యూబ్లో ప్రతి రోజు కూడా నేర్చి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 నేనే వండుతాను. అంటే అసలు ఏమీ రాదు నాకు. అంటే దేవుని, అదే మా ఇంటికాడికి వచ్చిన తర్వాత వండుతాను నేను, వండను. మన ఇంటి దగ్గర ఎవ్వరూ పని చేయం, కాళ్ళు పైకేసి కూర్చుంటే మన అమ్మ అన్ని మన దగ్గరికి తెచ్చిస్తుంది. కానీ మందిరానికి వచ్చేసరికి నీకున్న చదువు, నీకున్న డబ్బు, నీకున్న అధికారము ఏది కూడా దేవుని దగ్గర మనము చూపించకూడదు. గొప్ప గొప్ప వ్యక్తులే మందిరాల్లోకి వచ్చి పనిచేస్తారు. మందిరం అనేసరికి ప్రాణం పెడతారు. పరిచర్య అనేసరికి ముందుంటారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఆ ప్రతిఫలం ఎక్కడికి పోదు. ఏదో రీతిగా దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? తగ్గింపు జీవితం మన జీవితాల్లో ఉండాలి. ఈ తగ్గింపు స్వభావం ఎలా ఉండాలో తెలుసా? కొంతమంది ప్రార్థన చేస్తారండి. ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? డిమాండ్ చేస్తారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి. ఏంటంట? యేసు ప్రభు దగ్గర డిమాండ్ చేస్తాడు. పరిసయ్యుడు ఎవడు? సుంకరి పరిసయ్యుడు వచ్చి ఏం చెప్తున్నాడంట? ప్రభువా నేను వారానికి 4 రోజులు ఉపవాసం ఉంటాను, ప్రభువా నేను 10 రోజులకి ఎంత ఉంటాను, నేను నెల దశంభాగం ఎంత ఇస్తాను, లేదంటే నేను అలాంటి గొప్ప పనులు చేస్తాను, ఇలాంటి గొప్ప పనులు చేస్తానని చెప్పేసి పరిసయ్యుడు తనను తాను పొగుడుకుంటాడు. కానీ సుంకరి ఏం చేశాడు? ఎక్కడో దేవుని మందిరం బయట ఎక్కడో నిలబడి, ప్రభువా నేను పాపిని. ఆయన ఏం చేశాడో ఏం చేయలేదు మనకు తెలియదు. కానీ అక్కడ చేసిన ప్రార్థన ఏంటి? నేను పాపిని, నన్ను రక్షించు, నీ మందిరంలోకి అడుగు పెట్టడానికి కూడా యోగ్యత, అర్హత నాకు లేదు. మనం కూడా మన జీవితాలు అట్లానే ఉండాలి. మనం చేసిన గొప్ప గొప్ప పనులు మనం చెప్పుకోవడం కాదు, యేసు ప్రభు చెప్పాలి. అలాగే దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. యోబు గురించి ఏమని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు? న్యాయవంతుడు, యథార్థవంతుడు. అవునా? దేవుని చేత మనం సాక్ష్యం చెప్పించుకునే విశ్వాసులుగా మనము ఉండాలి. హల్లెలూయా. మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఎక్కువ తక్కువ లేదు, అందరూ సమానమే. అలాంటి తగ్గింపు స్వభావం మన జీవితంలో ఉండాలి. అలాగే యాయిరు అనే వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదండి. మీరు అనుకున్నట్టు మనలాగా ఏదో పండిన అధికారి ఆయన. ఆ రోజుల్లో సమాజ మందిరం అంటే ఒక మందిరానికి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వచ్చాయి, చాలా జనం ఉండేవారు. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ. అలాంటి మందిరానికి, అలాంటి గొప్ప మందిరానికి ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. ఆయన ఒక యూదుడు. అంత గొప్ప పొజిషన్ లో ఉండి కూడా ఆయన ఏం చేశాడు? తగ్గింపు కలిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అలా ఒక్కటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి తెలుసా? యేసయ్యను ఆరాధించడానికి, మందిరానికి రావడానికి మనకున్నది ఏది కూడా అడ్డు రాకూడదు. జాగ్రత్త గమనించుకోవాలి. ఆరాధన అనేది ఏంటి? ఆరాధన అనేది యాయిరు చేసింది కూడా అదే. చూచాడు, వచ్చాడు, మ్రొక్కాడు. ఈ 3 కలిపి మన ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆరాధన. ఆయన చేసిన ఆరాధన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు, బ్రతిమలాడుకున్నాడు. ప్రభువా నువ్వే నాకు దిక్కు. మనం కూడా మందిరంలోకి వస్తూ ఉంటాం, మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఈ రోజుల్లో విశ్వాసులకు ప్రార్థన చేయడమే రావట్లేదండి. అసలు విశ్వాసులకు ప్రార్థన చేయడమే రావట్లే. మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పండి. దేవునితో మాట్లాడడం, అంతేనా? దేవునితో మాట్లాడడం, కరెక్ట్, బాగా చెప్పారు. ప్రార్థన అనగానే ఏంటి? దేవునితో మాట్లాడడం. ఇప్పుడు వాక్యం అయిపోతుంది.
వాక్యం అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేసుకుందాం అంటే అందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుందాం అని నేను చెప్పగానే అందరూ ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. మీరు మోకరిస్తారు. అవునా కదా? అసలు ప్రార్థనలో కళ్ళు ఎందుకు మూసుకోవాలి? ఏంటమ్మా? ప్రార్థనలో కళ్ళు మూసుకుంటే దేవుని చూస్తామా? అసలు ప్రార్థనలో ఎప్పుడైనా పాస్టర్ గారిని అడిగారు మీరు? అయ్యగారు ప్రార్థనలో కళ్ళు ఎందుకు మూసుకోవాలి, కళ్ళు తెరిచేలా ప్రార్థన చేయొచ్చు కదా అడిగారా? అడగలేదా? ఎప్పుడు అడగలేదా? చెప్పారా? ఏకాగ్రత కోసం. కళ్ళు తెరిస్తే ఏకాగ్రత రాదా? చెప్పండి, రాదా? కళ్ళు తెరిస్తే ఏకాగ్రత రాదా? సరే, కొన్ని నేను ఒక సేవకుని అనుభవం నుంచి కొన్ని మాటలు చెప్తాను మీకు. ఒక సేవకుడు ఒక 4 స్టేర్లు బిల్డింగ్ ఉందంట ఆయనకి. ఆయన ఒక రోజు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చాడంట. వచ్చిన తర్వాత కింద హౌస్ ఒకరికి రెంట్కి ఇచ్చారంట. అది ఎట్లా ఉంటుందంటే, ఇదేం ప్రార్థన హాలు, ఇదేమో కిచెను, మధ్యలో ఒక సందు ఉంటుందంట. అయితే ఈయన మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఆ హాల్లో కూర్చుని స్త్రీలు ఒక 4-5 స్త్రీలు చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నారంట, బలంగా ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేసేసరికి ఈ పాస్టర్ గారు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి బండి మళ్ళీగా స్టాండ్ వేసేసి పైకి వెళ్ళిపోతున్నాడంట. అయితే ఆవిడకి 2 కొడుకులు ఉన్నారంట. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటారు, భాషలు మాట్లాడుతున్నారు, చాలా అసలు మైమరిచిపోయారు అన్నాడు ప్రార్థనలో. అలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కుమారులు 2 సందులో ఆడుకుంటారంట. పాస్టర్ గారు వెళ్ళిపోతూ ఆమెను చూసి సైగ చేస్తున్నాడంట. ఈయన ఏమని తెలుసా? ఒరే, పైకి వచ్చిన టెర్రస్ మీదకి ఆడుకుందాం అని చెప్పి సైగ చేస్తున్నాడంట. సైగ చేస్తుంటే వాళ్ళు అన్నారంట, ఇలాగెలా సైకిల్ చేస్తున్నారంట. 2 సైకిల్ చేసుకోవడం తప్ప ఎవరు మాట్లాడుకోండి, ఎందుకంటే మధ్యలో ప్రార్థన డిస్టర్బ్ అయిద్దని. అయితే వాడికి ఇంకా చిరాకు వచ్చి, అంకుల్ మమ్మీ పొయ్యి మీద పాలు పెట్టింది, రావడానికి కుదరదు అన్నారంట. వెంటనే ప్రార్థనలో ఉన్న ఆవిడికి వెంటనే ఏమైందో తెలుసా? అయ్యి బాబు, నేను పొయ్యి మీద పాలు పెట్టిన మర్చిపోయి వెంటనే ఆవిడ ఎలా ప్రార్థన చేస్తుందంట, స్తోత్రం స్తోత్రం రే పాలాపేరా, స్తోత్రం స్తోత్రం రే పాలాపేరా అంటుందంట. అంటే ఆవిడ ఏం డిస్టర్బ్ చేసింది? పాలు కాదు, చెవులు. అవునా? అయితే ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రార్థన లేదా పాస్టర్ గారు ప్రార్థన అనగానే ఫస్ట్ మొదటి లేచి కళ్ళు మూసుకోవాలి, తర్వాత చెవులు. మరి చెవులు కూడా మనం డిస్టర్బ్ చేస్తాయి కదా. ఎవరన్నా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, అమ్మా నాన్న ఒరే అనగానే మరి ఎంత ప్రార్థనలో ఉన్నా సడన్ గా చూస్తాం. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, మొబైల్ ఎక్కడే ఉంటది, జస్ట్ ఫోన్ కూడా రింగ్ అవ్వకర్లే, టింగ్ అనగానే స్తోత్రం 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 అంటే ఎవడ మెసేజ్ చేస్తారు, ఎవరు ఏం చేసేస్తారు అని మనల్ని ఏం డిస్టర్బ్ చేస్తున్నాయి? చెవులు. అంటే ఈసారి ప్రార్థన చేసుకున్నప్పుడు మనం మెడికల్ షాప్లోకి వెళ్ళి ఎంత దూదులు తెచ్చుకుని చెవులో పెట్టేసుకుని ప్రార్థన చేయాలి. అవునా? చేయగలదు అలాగా? చేయలేం కదా. అంటే చెవులు కూడా ప్రార్థనని డిస్టర్బ్ చేస్తాయి. మీరు కళ్ళు డిస్టర్బ్ చేస్తాయన్నారు కాబట్టి కళ్ళు మూసుకోవాలి, చెవులు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి చెవులు కూడా మూసుకోవాలి. అయితే ఒకరోజు 2 వ్యక్తులు ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారంట. వెళ్తున్న సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఫుడ్ ప్యాక్ చేయించేసుకుని, బిర్యానీ ప్యాక్ చేయించుకుని వాళ్ళు పెట్టుకున్నారంటే తినలేదంట. అయితే అక్కడ వీళ్ళేం పై బెర్త్లో పడుకున్నారు, క్రిందేమో ఒక ముస్లిం ఆయన ఉన్నాడంట. ముస్లింలు ఎక్కడున్నా సరే సహోదరులు వాళ్ళ నమాజ్ టైం అయ్యేసరికి సిగ్గుపడరు, వెంటనే వాళ్ళు అక్కడ మోకరించేసి ప్రార్థన చేస్తారు. క్రైస్తవులు మనకు సిగ్గు ఏంటి? క్రైస్తవులు మనకు సిగ్గు బైబిల్ పట్టుకెళ్ళాలంటే. హైందవ సోదరులకి ముస్లిం సోదరులకి వాళ్ళ సిగ్గు ఉండదు, దేవుడు ఆరాధిస్తారు. వాళ్ళు ఒక బుట్ట పట్టుకెళ్తారు హైందవ సోదరులు, ఎట్లా కొబ్బరికాయ పువ్వులని చాలా ధైర్యంగా చాలా ధీమాగా పట్టుకెళ్తారు. వాళ్ళు నేను పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి. అవునా కదా? ముస్లిం సోదరులు ఏం చేస్తారు, ఎక్కడున్నా కూడా వాళ్ళ హోటల్లో చాలా మందిని చూసాను నేను. రెస్టారెంట్లోకి వెళ్తే అక్కడికక్కడ మోకరించేసి నమాజ్ చేసి వెళ్తుంటారు. వాళ్ళకి సిగ్గు ఎందుకు దేవుడు ప్రార్థన చేయడానికి? క్రైస్తవులు మనం సిగ్గు. బైబిల్ పట్టుకెళ్తే ఎవడేమనుకుంటాడో, ప్రార్థన చేస్తే ఎవడేమనుకుంటాడు, హోటల్లో భోజనం చేస్తూ మనం ప్రార్థన చేసుకుంటే ఎవడేమి చూస్తాడు, ఎవడేం చేస్తాడు? రెస్టారెంట్ వద్దంటాడు నువ్వు ప్రార్థన చేసుకుంటే. సిగ్గు మనకి. అట్లా ఆ ముస్లిం ఆయన ఆ ట్రైన్లో ఏ సిగ్గు పడకుండా నమాజ్ టైంకి నమాజ్ చేసుకున్నాడంట. వీళ్ళు ఆయన చూడకుండా బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసేసారంట. ఓపెన్ చేసేసి తిందామని చూసుకునే లోపల కింద ఆయన నమాజ్ చేసుకోవడం చూసి ఇద్దరు మాట్లాడుకున్నారంట, అన్న ఆయన కింద నమాజ్ చేసుకున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, వద్దన్న ఇప్పుడు ఆయన అయిపోయిన తర్వాత తిందామని చెప్పేసి ఓపెన్ చేసి పక్కన పెట్టేసి వాళ్ళు అన్నారంట. ఆయన నమాజ్ చేసుకుంటూ మధ్యలో లేచి, అరే క్యా భాయ్ హమ్ ఇద్దరు నమాజ్ కరే తూ బిర్యానీ కారా అన్నాడు. అంటే నేను ఇక్కడ నమాజ్ చేసుకుంటే మీరు పైన బిర్యానీ తింటున్నారని చెప్పేసి ఆ వ్యక్తిని ఆయన ప్రార్థన ఏం డిస్టర్బ్ చేసింది? ముక్కు డిస్టర్బ్ చేసింది. నెక్స్ట్ వారం నుంచి పాస్టర్ గారు ప్రార్థన అనగానే ముక్కు, చెవులు, కళ్ళు మొత్తం మూసుకోవాలి. అంతేనా? మూసుకుందామా? అవుతా సాధ్యం? అవుతుందా? ముక్కు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. అవన్నీ మూసుకుంటే
అవన్నీ మూసుకుంటే రేపొద్దున మనల్ని ఎవరో మోసుకెళ్ళిపోతారు. అవన్నీ మూసుకోవడానికి సాధ్యం. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, నువ్వు ప్రార్థన 6వ అధ్యాయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని ప్రార్థన చేసుకోవాలి. రహస్యమని గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని, అంటే మన ఇంట్లో ఒక పూజ గది కట్టి అందులోకి తలుపు వేసుకుని ప్రార్థన చేయడం కాదు. అలా కూడా ప్రార్థన చేయాలి, ఎవరూ లేని ఏకాంత ప్రదేశాల్లో ప్రార్థన చేయాలి. కానీ ఆత్మీయంగా అర్థం చేసుకుంటే నీ హృదయం అనే తలుపు వేసేసుకుని ప్రార్థన చెయ్యాలి. నీ హృదయం అనే తలుపు మీరింట్లోకి వెళ్తారు. ఇప్పుడు మందిరం డోర్స్ ఉన్నాయి, ఒక్కసారి నేను వెళ్ళి డోర్స్ క్లోజ్ చేశాను, బయటకు వెళ్ళాలి, మళ్ళీ లోపలికి రాగలరా? లోపలికి రావాలంటే ఏం చేయాలి? బయట నుంచి కొట్టాలి. ఆ గెడ తీస్తే తప్ప ఎవరు లోపలికి రాలేరు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మన హృదయం అనే తలుపుకి గెడ పెట్టేయాలి, తాళం వేసేయాలి. ఏ పరిస్థితి మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఏ పరిస్థితి పాలు పెట్టింది అంత నిజంగా ఆవిడ ప్రార్థనలో లీనమైపోయి ఉంటే 30 రూపాయల పాలు పోతాయి, మళ్ళా 30 రూపాయల ప్యాకెట్ తెచ్చుకుని మళ్ళా కాసుకుంటాం. అవునా కదా? నిజంగా నువ్వు ప్రార్థన చేసుకుని నీ ముక్కుని డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు ప్రార్థన చేసుకుని నీ ఫోన్ నేను డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే మీ అమ్మ పిలుపుని డిస్టర్బ్ చేయకూడదు. ప్రార్థన చేసిన ప్రార్థన అనేది శరీరానికి సంబంధించింది కాదు, ప్రార్థన అనేది హృదయానికి సంబంధించినది. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, సడన్ గా నా ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అయ్యేసరికి నేను మా ఊరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. సడన్ గా ఎవరో ఫోన్ చేసి, ఒరే మీ ఇంట్లో ఎవరో సీరియస్ గా ఉందిరా, లేదంటే ఎవరో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఏదో ఫోన్ నాకు వచ్చింది అనుకో, వెంటనే నేను ఏం చేస్తాను? ఇలా చూస్తాను, మాట్లాడిన తర్వాత ఆ ఫోన్ విన్న తర్వాత నేను ఏం చేస్తాను తెలుసా? వెంటనే తొందరగా ముగించేసి మావయ్య అందరూ కలిపి కారు ఎక్కేస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయిన తర్వాత అంటే కొన్ని పరిస్థితుల్లో చాలా మందిని చూశాను నేను. ఒక వ్యక్తి ఏదైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి బస్సు ఎక్కడనుకో, బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత ఆయన కళ్ళు చూస్తూనే ఉంటాయి, ఆయన చెవులు వింటూనే ఉంటాయి, ఆయన ముక్కు ఊపిరి తీసుకుంటూనే ఉంటది. కండక్టర్ వస్తాడు, బాబు టికెట్ అంటాడు. ఆయన మాట ఆయనకి వినపడుతుంది కానీ సమాధానం చెప్పడు. ఆయన మాట ఆయనకి వినపడుతుంది కానీ సమాధానం చెప్పడు. కండక్టర్ అరుస్తూ ఉంటాడు, బాబు టికెట్ వినపడదు. ఎందుకు తెలుసా? ఆయన మనసు, నా మనసు ఎక్కడ ఉంటది? ఎక్కడో మా కుటుంబీకుల దగ్గర ఉండదు. ప్రార్థన చేసినప్పుడు కూడా అంతే. నీ మనసు, నీ హృదయము దేవునితో పెనవేసేసుకుంటే ఏ పరిస్థితి మనల్ని డిస్టర్బ్ చేయదు. దేవుడు ఎంత గొప్పోడో మనం తెలుసుకుంటే మందిరానికి రావడానికి ఏ పరిస్థితి మనకి అడ్డు రాదు. అవునా కదా? ఏ పరిస్థితిని ఎదిరించి మందిరానికి రాగలదు, ఏ పరిస్థితిని ఎదిరించి ప్రార్థన చేయగలదు. ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్, అమ్మ పిలుస్తూ ఉంటది, పలకో. నువ్వు ఫోన్ వాడినప్పుడు అమ్మ పిలుస్తూ ఉంటది, పలుకుతావా? పలకో. 100 సార్లు పిలవాలి. నేను ఫోన్ వాడుతూ ఉంటాను, మా అమ్మ అంటారు బాగుంది చేయరని, అసలు పట్టించుకున్నాను. ఎందుకు? ఫోన్లో బిజీ. కానీ ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా పిలవకపోయినా ఏదైనా సౌండ్ వచ్చినా లేచిపోతాం మనం, ఎవడో వచ్చేసాడేమోనని. అంటే ప్రార్థన అంటే మనకు అంత ఎటకారం కదా చాలా మందికి. మీకు అంటలేదు, నేను మామూలుగా చెప్తున్నా. కాబట్టి ప్రార్థన అనేది హృదయానికి సంబంధించింది. ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలంట? దేవుని ఆరాధన చేసినప్పుడు మన హృదయము దేవునితో పెనవేసేసుకోవాలి. ఏ పరిస్థితి మనకు గుర్తు రాకూడదు. ఇంట్లో కష్టాల, కుటుంబాలని, అనారోగ్యమా, ఏ పరిస్థితి అన్ని బయట విడిచిపెట్టాలి. ఒక ఖాళీ వ్యక్తిగా నువ్వు మందిరాలకు వస్తే, నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని దేవుని మందిరంలోకి వస్తే దేవుడు నీ హృదయాన్ని నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాయిరు అనే వ్యక్తి కూడా 12 సంవత్సరాల వయసు అంటే కూతురులో పెళ్ళైన కూతురులో ఉన్న వాళ్ళకి ఆ బాండింగ్ తెలుస్తుంది. 12 సంవత్సరాల కూతురికి తండ్రి ఎలాంటి బాండింగ్ ఉంటుందండి? ఆ బాండింగ్ ఎవరు వేరు చేయలేరు అనమాట. అవునా? కూతురులతో తండ్రికి చాలా తెలియని సంబంధం ఉంటుంది. చిన్న క్యూట్ మాటలు మాట్లాడుతూ చిన్నప్పుడు. అలాంటిది 12 సంవత్సరాలు అంటే ఆ కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆయన. ఆ కూతురు మీద, ఆ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి కూతురు చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఏం చేశాడంట? కూతురుని అక్కడ విడిచిపెట్టేసి ఎవరి దగ్గరికి వచ్చాడంట? దేవుడి దగ్గరికి వచ్చాడంట. నువ్వు కూడా, మనం కూడా మన పరిస్థితి ఏదైనా కూడా అది మన ఇంటి దగ్గరే విడిచిపెట్టేసి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీతో వస్తాడు ఇంటికి. హల్లెలూయా, హల్లెలూయా. యాయిరు పరిస్థితి కూడా అంతే. తన అధికారాన్ని విడిచిపెట్టేశాడు, బయటే విడిచిపెట్టేశాడు, తనకున్న డబ్బును విడిచిపెట్టేశాడు, అన్ని విడిచిపెట్టేసి, ప్రభువా నాకు ఏ దిక్కు లేదు, నువ్వే దిక్కు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. యేసు ప్రభు ఏం చేశాడు? తన కూతుర్ని స్వస్థపరిచాడు. అట్లానే మనం ఆరాధన చేస్తున్నప్పుడు కూడా, మన మందిరంలోకి వచ్చిన, ప్రార్థన చేసిన ఏ పరిస్థితి కూడా యేసయ్య దగ్గరికి రావడానికి మనల్ని ఆపకూడదు, ఆపనివ్వకూడదు. అలా మనం ఉండాలన్నమాట. అట్లానే మీరు ఇంకొక వచనం మనం జాగ్రత్తగా గమనిద్దాం. లూకా సువార్త మనం చదివాం కదా, ఒకసారి నేను చదువుతాను చూడండి.
మళ్ళా చదువుతాను మొట్టమొదటి నుంచి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన్ను వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానముగా గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఇదంతా ఎందుకు చదివిస్తాను తెలుసా? ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు మనకి ఇక్కడ. ఒక ఆయన పురుషుడు, ఒక ఆమె స్త్రీ. ఒక ఆయన యాయీరు, ఇంకొక ఆమె రక్తస్రావము కలిగిన స్త్రీ. రెండు విషయాలు ఇక్కడ జరిగినాయి. ఎందుకు ఇదంతా చదివించానంటే, నేను ఆయన కూతురేమో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? 12 సంవత్సరాల నుండి అన్ని చోట్ల తిరిగేసింది. కింద పుట్నోట్లో ఉండదు, ఒకసారి చదవండి. కొన్ని ప్రాచీన ప్రతులలో స్త్రీ ఉండెను. ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయము చేసి అని కూర్చబడి ఉన్నది. అంటే 12 సంవత్సరాల నుంచి తిరగిన హాస్పిటల్ లేదు, వెళ్ళని వైద్యుడు లేడు, అన్నీ తిరిగేసింది. ఎక్కడ ఆమెకి స్వస్థత కలగలే. ఆఖరికి ఏం చేసింది? ఏది లేదురా దేవుడే దిక్కన్నట్టు యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థపరచబడింది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మొట్టమొదట మనకు గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? దేవుడు గుర్తు రావాలి. అనారోగ్యం కలిగిందా? మందిరం గుర్తు రావాలి. అనారోగ్యం కలిగిందా? సేవకుడు గుర్తు రావాలి. అనారోగ్యం కలిగిందా? దేవుడు గుర్తు రావాలి. వెంటనే ఒక విశ్వాసిగా మనకి యేసుప్రభుని మనం నమ్ముకున్నాం. యేసుప్రభు అంటే తెలుసు, యేసుప్రభు ఎంత గొప్ప దేవుడో తెలుసు, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో తెలుసు, ఆయన మన కోసం ఆయన జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేశాడో తెలుసు. ఆయన చచ్చిపోయిన వారిని బ్రతికించాడు, కుష్ఠరోగుల్ని బాగుపరిచాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, చేతులు లేని వారికి చేతులు ఇచ్చాడు. ఆయన మరణ పడక మీద ఉన్నవారిని కూడా లేపిన దేవుడు నా యేసయ్య. అవునా కదా? అంత గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు ఏదైనా చిన్న కష్టం రాగానే మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం తెలుసా? మన ప్రయోగాలు అన్నీ చేసేస్తాం, హాస్పిటల్ అన్నీ తిరిగేస్తాం. దేవుడి దగ్గరికి రాం, అన్ని తిరిగేసి అన్ని డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేస్తాం. మనం, పాస్టర్ గారు బాగాలేదండి, పాస్టర్ గారు ఇంకా పాస్టర్ గారు నిద్రనేమో. మనం చాలా మంది విశ్వాసులు అంతే, 1 గంటకి 2 గంటలకు నైట్లు ఫోన్ చేసి పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు నిద్ర ఆడదు నీ దెబ్బకి. అదే ఆ ఆసక్తి ఎప్పుడు ఉండాలి తెలుసా? ఎప్పుడు ఉండాలి? మొట్టమొదటి ఉండాలి. ఒక కష్టం నీ ఇంటికి వచ్చింది, ఒక కష్టం నీ గుమ్మంలోకి వచ్చింది, వెంటనే దేవుడు గుర్తు రావాలి. నిజం. అలా మనం అంత విశ్వాసంలో మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందో తెలుసా? అన్ని తిరిగేసి ఆఖరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యాయీరు అనే అధికారి ఏం చేశాడు తెలుసా? ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. మన జీవితాల్లో కూడా మొట్టమొదటి స్థానం యేసు ప్రభుకి ఇవ్వాలి. అప్పుడు అద్భుత కార్యం మనము చూస్తాం, యేసు ప్రభు చేస్తారనమాట. అట్లానే కింద చదవండి ఒకసారి. చాలండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా యేసు ప్రభు వారు ఏంటంట? యేసు ప్రభు వారు విస్తారంగా మాట్లాడేవారంటండి. మనకులాగా ఇప్పుడు ప్రసంగం ఇప్పుడు ఇంకా పర్లేదు తెలుసా మీకు? ఇక్కడ నాకు పాస్టర్ గారు గంట సమయం ఇచ్చారు. గంట సమయం మాట్లాడచ్చు, 2 గంటల వరకు మాట్లాడని చెప్పి చెప్పారు. ఇంకొక 20 నిమిషాలు ఉంది, 2 గంటలు నేను ముగించేస్తాను. హైదరాబాద్లో ఎట్లా తెలుసండి? హైదరాబాద్లో ఒక సంఘంలో నన్ను వాకింగ్ చెప్పడానికి పిలిచారు యూత్ మీటింగ్లో. నాకు టైం చెప్పలేదు వాళ్ళు. టైం చెప్పేసరికి ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు చెప్పాను. వాళ్ళందరూ కంగారు పడిపోయారు. కంగారు పడిపోయేసరికి ఏంటి పరిస్థితి అని గలిబీలు అయిపోతారు వాళ్ళు. పాస్ గారు లేచిన తర్వాత అయిపోయిన తర్వాత చెప్తున్నారు, అన్న ఇక్కడ 20 నిమిషాలు లేదంటే అరగంట వాకింగ్ చెప్పాలని చెప్తున్నారు అన్నమాట. ఏమైందన్న అంటే ఎవరు వినరన్న అంటున్నారు. టైం టు టైం అంట. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఎలా తెలుసా? మనం అంటే ఇప్పుడు వస్తాము, వచ్చిన తర్వాత 11 గంటలు 10 గంటలకు ఆరాధనకు వస్తాం, 2-2:30కి ఆ ఇంటికి వెళ్ళిపోతాం. యేసు ప్రభు ప్రసంగం మొదలు పెడితే 4 రోజులు 5 రోజులు పట్టిందంట. ఏంటి? 4 రోజులు 5 రోజులు కూర్చుని మాట్లాడుతూనే ఉండేవారంట.
ఆకలి. అదే పరిస్థితి. అవునా కదా? యేసు ప్రభు మాట్లాడుతూ మొదలెడితే 3 రోజులు 4 రోజులు పట్టేదంట. స్నానాలు ఉండే కాదు, భోజనం అక్కడే ఏదోటి పెట్టేవారు, తినేసేవారు. అవునా కదా? విస్తారంగా మాట్లాడేవారు. ఎందుకు మాట్లాడేవారు తెలుసా? యేసు ప్రభు మాట్లాడితే ఏమొస్తుందండి? యేసు ప్రభు మాటల్లో ఏముందో తెలుసా? యేసు ప్రభు మాటల్లో స్వస్థత ఉంది, యేసు ప్రభు మాటల్లో శక్తి ఉంది, యేసు ప్రభు మాటల్లో మరణాన్ని కూడా జయించగలిగిన శక్తి ఆయన మాటలో ఉంది. ఆయన మాట జీవము గలది, ఆయన మాట మార్పు లేనిది, ఆయన మాటిస్తే తప్పని దేవుడు. ఆయన మాట్లాడుతూ ఉండగానే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు పాట రాశాడు ఇట్లా: నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట శక్తి కలిగిదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. ఏంటంట ఆయన మాట? ఏంటంట? జీవము కలిగినదంట, సత్యము కలిగినదంట. ఆయన మాటలో ఏముండదంట? శక్తి ఉంది. అవునా కదా? ఇంకొక పాట ఏంటో తెలుసా అన్న? ప్లే చేయొద్దులే. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది, నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే. హల్లెలూయా. దేవుని మాటకు సమస్తము సాధ్యమే. దేవుడు ఒక్క మాట సెలవిస్తే మన జీవితం మారిపోతుంది అనమాట. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాటలో మన స్థితిని, మన గతిని, మన మతిని, మన పరిస్థితిని, మన భవిష్యత్తుని, మన కుటుంబంలో ఉన్న ఏదైనా మార్చగల పరిస్థితి, శక్తి దేవుని మాటలో ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడాలని. అంటే విశ్వాసులకి ఉన్న ఆ అపోహ ఏంటంటే, యేసు ప్రభు మాట్లాడాలంటే ఒక తెల్లని వస్త్రాలు వేసేసుకుని నువ్వు ప్రార్థన చేయగానే నీ ముందు ప్రత్యక్షమైపోయి కుమారి చెప్పు, కుమారుడా చెప్పు అని అనాలన్నమాట. అలా మాట్లాడితే యేసు ప్రభు మనతో మాట్లాడతాడు అనుకుంటాం మనం. కానే కాదు, కానే కాదు. అందరితో అలా మాట్లాడు దేవుడు. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం ఒక్కొక్కసారి వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి దేవుడు సేవకునికి ప్రేరేపించి ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యం వింటున్నప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఎప్పుడు ఎవరితో దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. దేవుడు మాట్లాడితే, దేవుడి మాట మనం వింటే మన జీవితంలో అద్భుత కార్యము జరుగుతుంది. ఒకసారి కిందకు చదువుదాం మళ్ళా. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. చాలండి. అక్కడ ఏమన్నారంట? ఏముంది అక్కడ? ఇక్కడ చూడండి. సమాజ మందిరపు ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. మీరు జాగ్రత్తగా ఈ ఒక వచనాన్ని మీరు అర్థం చేసుకుంటే, యేసు ప్రభు దగ్గర యాయీరు ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఏమని చెప్తున్నాడంట? బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది. ఆ మాట ఎవరికి వినపడింది? యేసయ్యకి వినపడింది. యేసయ్యకి వినపడిన తర్వాత యేసయ్య అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. ఒకసారి చాలండి. యేసు ప్రభు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? యేసు ఆ మాట విని, యేసు ప్రభు వారు ఆ కుమార్తె చనిపోయింది అన్న మాట వినడానికి యాయీరు ఎక్కడున్నాడు తెలుసా? యేసు ప్రభు దగ్గరగా ఉన్నాడు. అంటే మనము కూడా మన పరిస్థితుల్లో, మన కష్టాలు కానీ, లేదా మన కుటుంబంలో ఏదైనా శోధన వేదన వచ్చినప్పుడు, నీ కష్టాన్ని, నీ పరిస్థితిని దేవుడు చూడాలన్నా, దేవుడు వినాలన్నా మనం ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి, మందిరానికి దగ్గరగా ఉండాలి. సేవకుడు నీ గురించి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? నీ పరిస్థితి సేవకుడికి తెలియాలి కదా. నీ పరిస్థితి దేవుడికి తెలియాలి కదా. నీ స్వస్థపరచబడాలంటే నువ్వు ప్రార్థన చేయవు, ఆరాధనకు రావు, పరిచర్య చేయవు,
దేవునికి ఒక రూపాయి ఇవ్వడం తెలియదు. కానీ దేవుడు ఎలా స్వస్థపరిచేస్తాడు నిన్ను? యాయీరు కుమార్తె బ్రతికించబడింది అనడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? యేసు ప్రభు చెవిలో ఆ మాట పడింది. నీ పరిస్థితి యేసు ప్రభు చెవిలో పడాలి. చెవిలో పడాలంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. ఒక్కసారి మనం అందరం పరీక్ష చేసుకుందాం. మనం దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? శారీరకంగా దగ్గరగా ఉన్నామేమో, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయామేమో. శారీరకంగా దేవుని ఆరాధన చేస్తున్నామేమో, ఆత్మలో దేవునికి దూరం అయిపోయామేమో. ఒక్కసారి మనలందరం కూడా మనమందరము పరీక్షించుకుందాం. యేసు ప్రభు దగ్గరగా ఉంటే అద్భుతాలు మనము చూస్తాము. యాయీరు అనే భక్తుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభుకి దగ్గరగా ఉన్నాడు. కింద చదువుదాం ఒకసారి. యేసు ఆ మాట విని భయపడవద్దు. చాలండి. ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం తెలుసా? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత భయపడకూడదు. ఏ పరిస్థితి అయినా కానీ, ఏదైనా ఉండని, చచ్చిపోయిన పరిస్థితి అయినా అక్కడ ఉండని, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నావంటే భయపడకూడదు. ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఎలాంటి నమ్మకమో తెలుసా? ఎలాంటి నమ్మకం ఉంచాలో తెలుసా? యాయీరు ఉన్నటువంటి నమ్మకాన్ని మనం ఉంచాలి. అతని నమ్మకం ఏంటి? అయ్యా, నీ కుమార్తె చచ్చిపోయిందయ్యా. మొట్టమొదటి యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కుమార్తె బ్రతికుందా, చచ్చిపోయిందా? బ్రతికే ఉంది. కానీ అక్కడ ఆ శిష్యుడు వచ్చి, ఆ పనివాడు వచ్చి యాయీరుకి చెప్తున్నప్పుడు కుమార్తె ఏమైపోయింది? చచ్చిపోయింది. అవునా కదా? అయితే చచ్చిపోయిన పరిస్థితి మన జీవితాల్లో ఉన్నా, మోడు బారిపోయిన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నా, యేసుకు దగ్గరగా ఉంటే, యేసు దగ్గర ఉన్నప్పుడు మనం భయపడకూడదు. ఆయన మీదే నమ్మకం మనము ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం పరీక్ష చేస్తే, ఇక్కడ చూడండి, అక్కడ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చదవండి. అది యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిర్దించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. చాలండి. ఇక్కడ ఏంటంట? యేసు ప్రభుని యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత భయపడకు, నేను ఉన్నాను కదా, ఎందుకు కంగారు పడతావు, చచ్చిపోయినా ఏం కాదని చెప్పేసి యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇంట్లో అందరూ గంగోలు పెట్టి ఏడుస్తున్నారంట. కన్న తండ్రేమో ఏంటి, పిల్ల చచ్చిపోయిన పిల్ల తండ్రేమో యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఏడవకుండా, ప్రభు నువ్వు వస్తే నా కూతురు బతుకుతాని విశ్వాసంతో ఉంటే, ఇంటికాడ వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? అవిశ్వాసంతో ఉన్నారంట, ఏడుస్తున్నారంట. ఎందుకు? చచ్చిపోయిందని ఏడ్చేస్తున్నారంట. అంటే కొన్ని సార్లు మనము యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచొచ్చు, కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని వెనక లాగేస్తూ ఉంటారు. యేసు ప్రభు మీద మన నమ్మకం ఉంచొచ్చు, కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అద్భుత కార్యం జరుగుతుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆశీర్వదించబడతావు. యేసు ప్రభు నమ్ముకుంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే యేసు ప్రభువే స్వస్థపరచగలడు అని నమ్మకం మనకున్న కొన్ని పరిస్థితులు మనల్ని వెనక లాగేస్తూ ఉంటాయి. అందరూ కూడా ఇంటికి, యేసు ప్రభు యాయీరు గారి ఇంటికి వెళ్ళేసరికి అందరూ కూడా ఏడుస్తూ ఉండేవారంట. అంటే మీరు ఈ ఏడవడం అనేది దాని గురించి మీరు కామెంటరీలు అట్లు ఇట్లా చూస్తే ఎట్లా ఉండదని తెలుసా? మీకు అంకుల్ గారికి తెలిసి ఉంటుంది, ఐజాక్ అయ్య గారికి తెలిసి ఉంటుంది. కొన్ని నార్త్ కంట్రీస్ లో, బయట పరిస్థితుల్లో, స్టేట్స్ లో ఏడవడానికి మనుషులను అదిగి తెచ్చుకుంటారంట. ఏంటి? ఎవరైనా చచ్చిపోతారు కదా, ఇప్పుడు మన ఇంట్లో సపోజ్ మన వెస్ట్ ఈస్ట్ లో ఎవరైనా చచ్చిపోయాక ఏం చేస్తారు? కుటుంబీకుల కంటే బయట వాళ్ళు ఎక్కువ ఏడు చేస్తూ ఉంటారు. ఏంటి? కుటుంబస్తులు ఎవరు ఏడరు, బయట వాళ్ళు ఏడు చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళ గుళ్ళు కూడా వేసుకుని ఎల్లగలగా ఏడు చేస్తూ ఉంటారు. అవునా? ఎట్లా ఏడవడానికి సిటీల్లో కొంచెం మొహమాటం అంట. డబ్బున్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళు ఇంట్లో చచ్చిపోతారు కదా, చచ్చిపోయినప్పుడు వాళ్ళకి ఏళ్ళ కూడా మొహమాటం అంట. మీరు సామెత తింటారు చూసారు ఎప్పుడైనా? ఒరే బతుకున్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోరని అంటారు కదా. ఆ సామెతకి అర్థమేంటి చెప్పండి? 4 రాళ్ళు వెనకేసుకోమంటే కొండలు వెనకేసుకోమని కాదు, 4 మనుషుల్ని వెనకేసుకోమని. ఎందుకు? మనం చచ్చిపోయినప్పుడు మోయడానికి 4 కావాలి కదా, అందుకని 4 మనుషుల్ని వెనకేసుకోమని సామెత చెప్తారనమాట. అట్లా ఆ సిటీస్ లో ఏడ్చే వాళ్ళని అద్దెకి తెచ్చుకుంటారంట. అద్దెకి తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా? ఒక వ్యక్తి ఒక చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళేసరికి అంతా నిశ్శబ్దంగా ఉందంట, ఎవరు ఏడవట్లేదంట. ఇదేంటిది, ఇక్కడ ఎవరు చచ్చిపోయా లేదంటే ఏదైనా ఉందా, ఎవరు ఏడవట్లేదేట్రా బాబా అని చెప్పేసి అనుకున్నాడంట. అనుకునేసరికి సర్లే, ఎందుకు మనకి ఇక్కడ ఈ ప్రశాంతకరమైన వాతావరణంలో మనం ఉండలేము, సరే అలాగే టీ తాగుదాం బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి వచ్చేసరికి ఒక 10 మంది శవం చుట్టూ కూర్చుని రొమ్ములు కొట్టేసుకుని ఏడ్చేస్తారంట. ఏడ్చేసి ఒక గంట ఏడ్చారంట. ఇది చిరాకు వచ్చేస్తుందంట. అనుకున్నాడంట, ఆవిడ పెద్దమ్మేమో అందుకని అంతలా ఏడ్చేస్తుంది, ఈవిడేమో ఆవిడ చిన్నమ్మేమో అందుకే అలా ఏడ్చేస్తుందని చెప్పేసి అలాగలా అనుకున్నాడంట. ఈయన అనుకునేసరికి ఒక ఆవిడ ఇలా టైం చూసిందంట.
కరెక్ట్గా టైం అయిపోయిందంట. ఏడుతున్న వాళ్ళు లెగిసిపోయి వెంటనే లెగిసిపోయి వాటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగలగా అంటున్నారంట. వీడికి ఏం అర్థమవుతలేదంట. ఏంటంటే తర్వాత అర్థమైందంట, వాళ్ళు అద్దెకి తెచ్చుకున్నాడు డబ్బులు పెట్టుకుని. మన జీవితంలో ఏమున్నా లేకపోయినా నలుగురు మనుషులు మనం సంపాదించుకోవాలండి, అవునా కదా? అక్కడ యాయిర్ కుటుంబంలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేసి ఏడవడం మొదలు పెట్టారంట. యేసు ప్రభు యాయిరేమో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. అలాంటి ఆ ఏడ్చే వాళ్ళని అద్దెకి తెచ్చుకునే పరిస్థితి మన ప్రాంతాల్లోకి రాకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లానే చదవండి, అయిపోయింది నా ముగించేస్తాను వాక్యం. ఇక్కడ ఒక మాట నేను చెప్పేసి ముగించేస్తానండి. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. ఇక్కడ ఒక మాట చూడండి, కూతురు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఏమన్నాడంట? చిన్నదానా లెమ్ము అన్నాడంట. ఇక్కడ చూడండి ఒకసారి 49వ వచనం ఒకసారి రండి మళ్ళీ వెనక్కి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. 49వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పెను. ఇక్కడ ఒక్క మాట మీరు జాగ్రత్తగా వింటే నేను ముగించేస్తాను. ఏంటి తెలుసా? వాళ్ళు వచ్చి నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా బోధకుని ఇబ్బంది పెట్టకని చెప్తే యేసుప్రభు ఏమన్నాడట? స్వస్థపరచబడిన అంటే చచ్చిపోయిన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరైనా స్వస్థపరుస్తారా? ఏంటి, చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయాలి? బ్రతికించాలి, అవునా కదా? కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? ఎవరిని స్వస్థపరుస్తారు? అనారోగ్యంగా ఉంటే, ఆవిడ చచ్చిపోకపోతే బ్రతుకున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి, అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో ఆవిడ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు స్వస్థపరచాలి. కానీ యేసుప్రభు అంటున్నా ఏంటి? నీ కుమార్తె చచ్చిపోయింది అయ్యా అంటే యేసుప్రభు ఏమన్నాడు? కంగారు పడకాయనే స్వస్థపరుస్తాను అన్నాడు. చచ్చిపోయిన ఆవిడ స్వస్థపరచడం ఏంటండి? ఇక్కడ మళ్ళా మనము ఈ లాస్ట్ వచనాలకు వస్తే ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? చిన్నదాన లెగు అంటున్నాడు. చచ్చిపోయిన దగ్గర లేవమని చెప్పడం ఏంటండి? ఏమైనా అర్థమైందా? అయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభువు ఆ అందరి దృష్టిలో ఏంటి, అక్కడ ఉన్న అందరి దృష్టిలో కూడా ఆ చిన్న చచ్చిపోయింది, కానీ యేసు ప్రభు దృష్టిలో బ్రతికే ఉంది. అంటే కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన సమస్య చాలా పెద్దదిగా కనపడవచ్చు. ఏంటి, మన సమస్య చాలా పెద్దదిగా కనపడవచ్చు. మనకి పెద్దదైన సమస్య యేసు ప్రభుకి చిన్నదే సమస్య. ఏంటి, అర్థమైందా? మీకు అర్థమైందా మాట? ఏంటి, మన జీవితంలో వచ్చిన సమస్యలు చాలా పెద్దగా మనకు కనబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఎంత పెద్ద సమస్య అయినా అది చిన్నదే. ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు నుంచి ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు ఒక సముద్రం ఎదురొచ్చింది. సముద్రాన్ని పాయలు చేస్తారని కలలో ఎవరైనా ఊహిస్తారా? ఎక్కడైనా విన్నారా మీరు? అది అక్కడున్న 6 లక్షలు, లేదంటే వచ్చిన 6 లక్షలు కానీ మొత్తం అందరూ కూడా 20 లక్షల మంది ఉండొచ్చని అంచనాలు వేస్తూ ఉంటారు. ఆ 20 లక్షల మందికి అసాధ్యమే. 20 లక్షల మందికి తెలీదు సముద్రాన్ని కూడా పాయలు చేయొచ్చు అని. వాళ్ళ ముందున్న సమస్య చాలా పెద్దది, కానీ దేవుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు? మోషే, ఎందుకయ్యా కంగారు పడతావు? నీకు దగ్గర కర్ర ఉంది కదా, ఆ కర్రని ఇలా కొట్టు అన్నాడు. అంతే. అంటే కర్రతో సముద్రం కొడితే పాయలు అయిపోయిందంట. అంటే సముద్రం పెద్దదే అవ్వచ్చు, 20 లక్షల మందికి కూడా అది అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ దేవునికి మాత్రము అది సాధ్యమే సమస్తము. దావీదు 5 అడుగులు ఉంటాడంటండి. ఎంత 5 అడుగులు అంటే నేను 5.9 ఎంత ఉంటాను, నాకు ఇక్కడికి వస్తాడేం దావీదు. 18 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసులో గొలియాతుని చంపాడంట దావీదు. ఆయన గొలియాత్ దగ్గరికి వెళ్ళేసరికి దగ్గరగా ఆయన ఎక్కడ ఉంటే గొలియాతేమో అక్కడ ఉన్నాడంట. దావీదు ముందు అక్కడున్న సౌలు రాజుకి అందరికీ కూడా, ఇజ్రాయెల్ సైన్యానికి అందరికీ కూడా గొలియాతు పెద్దోడే, కానీ దావీదుకు మాత్రం ఎలా కనపడ్డాడంట? చిన్న పిల్లలకు కనపడ్డాడు. ఎందుకు? గొలియాతు కన్నా పెద్దోడు ఎక్కడున్నాడు? దేవుడు అనమాట. గొలియాతు వెనకాల దావీదు ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఆ వచనం మీరు దావీదు గురించి జాగ్రత్తగా చదువుతూ ఉంటే అక్కడ ఏమనుంటో తెలుసా? దావీదు ఒడిసెలు తీసుకుని గొలియాతుని కొడతాడు. కొట్టిన తర్వాత గొలియాతు ఎలా పడతాడు? ఎదర పడతాడు, వెనక పడతాడా? బోర్లంగా పడతాడు. ఇప్పుడు ఎక్కడైనా ఏ ఊర్లైనా నిశ్చయం ఉంది. ఇప్పుడు నిశ్చయం నేను ఇలా తోసడానికి ఎక్కడ పడుతుంది? ఎదరకు పడితే నాకు కంగారు వచ్చేది, అయ్యో ఇదేంటిది ఎదరకు పడిందని, అవునా కదా? అంటే ఎవరైనా
ఎదరి నుంచి కొడితే వెనకబడతారు. కానీ అక్కడ గొలియాత్ ఏం చేశాడంట? బోరలంగా పడ్డాడంట. అంటే నేను అక్కడ చాలా మంది సేవకులు అందరూ కూడా ఎవరు చెప్తూ ఉండదు ఏంటి తెలుసా? జాగ్రత్తగా మీరు ఆ వచనం ఆలోచిస్తే, దావీదేమో ఎదరి నుంచి కొడితే దేవుడు వెనకాల నుంచి కొట్టుంటాడు గొలియాతుని. అవును, ఓ తన్నుదన్నాడు ఇలాగా, ఎరా నా ప్రజల మీదకి వస్తావు అని చెప్పేసి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమస్య వచ్చినప్పుడు యాయీరు కుమార్తె అందరి దృష్టిలో చచ్చిపోయింది, కానీ యేసు ప్రభు దృష్టిలో మాత్రం ఇంకా బ్రతికే ఉంది. యేసు ప్రభు అంటున్నాడు అనమాట, యాయీరు నా దగ్గరికి వచ్చావు కదయ్యా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు? సమస్య అందరికీ పెద్దదిగా ఉండొచ్చు, కానీ నా దగ్గర ఉన్నావు కనుక ఏ సమస్య అయినా నా ముందు చిన్నదే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మనకున్న సమస్యను యేసు ప్రభు కంటే పెద్ద చేసేస్తూ ఉంటాం. అయ్యి బాబు ప్రభువా, నాకు ఇంత అప్పులు ఉన్నాయి, ప్రభువా ఇంత పెద్ద సమస్య నా జీవితంలోకి వచ్చింది అని మనం ప్రార్థన చేయకూడదు. ప్రభువా, వచ్చిన సమస్య పెద్దదే, కానీ సమస్య కంటే గొప్పవాడివి, సమస్య కంటే పెద్దవాడివి నీవు ఉన్నావు ఇక్కడ. నీ వల్ల అన్ని సమస్యము కూడా సాధ్యమే. అలాంటి విశ్వాసము, అలాంటి నమ్మకము మన జీవితాల్లో ఉంటే అద్భుత కార్యం మనము చూస్తాము. హల్లెలూయా. అయిపోయిందన్న వాక్యం అయిపోయింది. కంక్లూజన్కి వచ్చేసాను. ఒక్క మాట నాకు చెప్పండి, ఏంటి యాయీరులో ఉన్న క్వాలిటీస్ ఏంటి? యాయీరులో ఉన్న క్వాలిటీస్: చూచాడు, వచ్చాడు, మ్రొక్కాడు, ఆరాధన చేశాడు అనమాట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన జీవితాల్లో కూడా ఆరాధన చేయడానికి సిగ్గుపడకూడదు, మందిరానికి రావడానికి సిగ్గుపడకూడదు. ఎక్కడా కూడా మనము ఏ పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు నమ్ముకున్నందుకు మనము గిల్టీగా ఫీల్ అవ్వకూడదు అనమాట. వచ్చిన తర్వాత ఏం చేశాడంట? ఆయన పాదాల మీద పడిపోయాడంట. అంటే తగ్గింపు జీవితం మన జీవితంలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన భయపడకూడదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నమ్మకం ఉంచాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్య దేవుని కంటే చిన్నదే. అన్ని సమస్యల కంటే, ప్రపంచానికంటే ఒక్క మాట చెప్పి నేను ముగించేనా? నీ పక్కన ఏంటి? నీ పక్కన దేవుడుండి ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకం అయిపోయినా విజయం నీదే. అదే ఈ ప్రపంచమంతా మన పక్క నుండి దేవుడు మనకు ఆపోజిట్గా ఉన్నాడు అనుకో, విజయమే రాదు అసలు. అవునా కదా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యాయీరు జీవితంలో నుంచి చాలా మంచి పాఠాలు దేవుడు మనకు నేర్పించాడు. విన్న ఏ మాటను కూడా విడిచిపెట్టకుండా, ఎటువంటి గుణ లక్షణాలు, అంత అధికారిలో ఆయన అధికారి అయినప్పటికీ కూడా ఎంత మంచి లక్షణాలు ఆయన జీవితాల్లో ఉన్నాయో అవన్నీ కూడా మనము తలపోసుకుంటూ మన జీవితాల్లో కూడా ఉండాలి. మన దేవుడు ఎలాంటి వాడంట? అసమానమైన వాడంట. అసమానుడైన దేవుడు మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అగ్నిగుండంలో ఉన్న శద్రక్ మేషలను రక్షించిన దేవుడు, సింహాల బోలులో ఉన్న దానియేలును రక్షించిన దేవుడు. నువ్వు కనుక దేవుని మీద విశ్వాసం ఉంటే ఏ పరిస్థితులైనా దేవుడు నీతో ఉంటాడు. నీ దీపాన్ని దేవుడు ఆరిపోనివ్వడు. సుడిగాలైన జడివానైనా మోడి బారిపోయిన జీవితాలను కూడా చిగురింపగా చేయగలిగిన దేవుడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అసమానమైన దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము భయపడకూడదు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడాడు కనుక, ప్రభువా, యాయీరు జీవితంలో నుంచి నాతో ఇంత గొప్పగా మీరు మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు నాయన, సర్వశక్తిమంతుడు దేవా.